ఫైనల్లీ వచ్చేసింది, అన్బాక్స్ చేద్దాం. సోనీ ZV-E10 ఓపెన్ చేసేద్దామా? ఇది ఏందో తర్వాత చూపిస్తా, వెయిట్. బ్యాగ్ సోనీ ZV-E10 ఎప్పటి నుంచో కొనాలి అని వెయిట్ చేసినాం, మొత్తానికి కొనేసినాం. పేపర్లు ఇవన్నీ మనం తర్వాత చూస్తాం, అసలు చూడం. ఇదేంది ఇంత చిన్నగా ఉంది? చిన్నగా ఉంది ఇది. తర్వాత చూద్దాం. ఇంకేమి ఇచ్చిండు? పుస్తెళ్తాడు. ఛార్జింగ్ అడాప్టర్, దానికి తోక, చిన్న బ్యాటరీ, పిల్లి తోక, అదే మైక్ మీద పెట్టి డెడ్ క్యాట్. మెమరీ కార్డు కూడా ఇచ్చారు భయ్యా వీళ్ళు. ఇది సోనీ ZV-E10 అన్నమాట. ఫస్ట్ టైం లెన్స్ క్యాప్ ఓపెన్ చేస్తున్నా. బ్యాటరీ పెట్టి ఆన్ చేసి చూద్దాం ఎట్లుందో. ఛార్జింగ్ పెట్టాలేమో, ఛార్జింగ్ లేదు దీంట్లో. సరే దీనికి ఛార్జింగ్ పెడదాం. ఇదొకటి USB-C to USB-A కేబుల్. సో ఈ కెమెరా స్పెషాలిటీ అండ్ తీసుకోవడానికి ద మెయిన్ రీజన్ ఏంటి అంటే USB-C. సో దీంతో మనం డైరెక్ట్గా కెమెరాని ఛార్జింగ్ ఏ బ్రిక్తో అయినా పెట్టుకోవచ్చు. సో మన మొబైల్తో వచ్చిన ఛార్జర్ ఉంటుంది కదా, దాంతో ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి ఇన్ఫినిటీ రికార్డింగ్ చేసుకోవచ్చు. మన మెమరీ కార్డు ఫుల్ అయ్యేంత వరకు రికార్డింగ్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆ కెమెరా కొనడానికి. ఈ కెమెరాలో మనకు ఇన్బిల్ట్ మైక్రోఫోన్ ఉంటుంది అనమాట. సో ఈ మైక్రోఫోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా రివ్యూస్లో చూసిన. దాని మీద ఇది ఒక డెడ్ క్యాట్ అన్నమాట. ఈ డెడ్ క్యాట్ ఎందుకు అంటే ఇది మనం పెట్టి నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగా చేయొచ్చు. ఇప్పుడు గాలిలో బయట రికార్డింగ్ చేస్తుంటాం కదా షూటింగ్ చేసేటప్పుడు. సో అప్పుడు ఆ గాలి నాయిస్ అనేది మైక్రోఫోన్లో క్యాచ్ అవ్వకుండా ఇది మీదంగా ప్రొటెక్షన్ లాంటిది అనమాట. ఇది ఎట్లా పెడతాడో నాకు కూడా తెలియదు. ఇంతే. కెమెరా ఛార్జింగ్ ఎక్కుతుంది కదా, అప్పటివరకు ఇంకో ప్రోడక్ట్ ఉందని చెప్పాను కదా, అది కూడా ఓపెన్ చేసేద్దాం. ఇదన్నమాట DJI RS3 మినీ. ఇదేందో చాలా మంది నా సబ్స్క్రైబర్స్ కి తెలిసి ఉండకపోవచ్చు. ఇది కెమెరాకి యూజ్ చేసే గింబాల్ అనమాట. పెళ్లిలో చూసి ఉంటారు, వీడియో స్టేబుల్ గా తీయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని కూడా అన్బాక్స్ చేసేద్దాం. కొత్త వాటి సీల్ తెంపుతుంటే ఆ ఫీలే వేరు కదా. బాక్స్ లేవు. అమ్మా సూట్ కేస్ ప్యాకింగే, మళ్ళీ పేపర్ మేము చదవం. తేడా ఉందేంటి? ఓ బరువు మస్తు ఎక్కువ.
DJI RS3 మినీ. దీంతో పాటు ఇంకా సామాన్లు ఏమేమి ఇచ్చారో అవి కూడా చూద్దాం. సిలికా జెల్ ప్యాకెట్, దీనికి ఒక ట్రైపాడ్ కూడా ఇచ్చారు. ఫిక్స్ చేసి దీనికి వచ్చేసి నుంచి స్క్రూ మౌంట్స్, 1/4 ఇంచ్ మౌంట్స్ ఇచ్చారు 2. కెమెరా మౌంటింగ్ ప్లేట్, దీనికి కూడా టైప్ సి టు టైప్ సి కేబుల్ అనమాట. ఇంకోటి సపరేట్గా మళ్ళీ దానికి ఛార్జింగ్ పెట్టడానికి అని చెప్పేసి USB-C to A కేబుల్ ఇది ఒకటి ఇచ్చారు.